ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మన ధ్యాన భాగముగా 105వ కీర్తన 13వ వచనం నుంచి 24వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. 13వ వచనం నుంచి నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకును తిరుగులాడుచుండగా ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును ఇజ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా నీకు వందనాలు దేవా. ఇంతవరకు మీ నామాన్ని స్తుతించుకున్నాము. ఈ సమయంలో లేఖన భాగంలో నుంచి కొద్ది విషయాలు మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి దేవా. యేసయ్య దేవా, ముందున్న కార్యక్రమాలన్నింటిలో మీరే మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, మీరు మంచి బోధకుడు నాయన. మీరు మాట్లాడినప్పుడు చిన్న పిల్లలకు కూడా అర్థమైంది, విద్య లేని పామరులకు అర్థమైంది దేవా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నాయన దేవా, అయా మీరే బోధించి మాట్లాడి నాయన మమ్మల్ని అందరినీ నువ్వు బలపరచండి, మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచండి దేవా. చిన్న బిడ్డలను, పసి బిడ్డలను ప్రభా నీ స్వాధీనంలో ఉంచి నువ్వు బలపరచండి. ప్రతి ఒక్కరి ఆలోచనలు, తలంపులు నాయన దేవా, ఆయా దృష్టి సమస్తము దేవా ఆయా నీ స్వాధీనంలో మీరు ఉంచండి. ఏదైనా సమయం మా జీవితాలకి దీవెనకరంగా మలచమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గత వారము కొన్ని వచనాలను ధ్యానం చేసుకున్నాము. దేవుణ్ణి బట్టి మీరు అతిశయించండి, ఆయన ఆశ్చర్య కార్యములను సంభాషించండి, ఆయనను గురించి పాడండి, ఆయన గురించే మాట్లాడండి, ఆయనను గురించి సంభాషించుకోండి. ఇంకా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆశ్చర్య కార్యములు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంకా దేవుని తీర్పులు కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తీర్పు ఉంది. మన మాట్లాడే ప్రతి మాటకి, ప్రతి దానికి దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు అనే విషయాన్ని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మన జీవితంలో ఏనాడు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో తాను చేసిన నిబంధనను ఎన్ని తరాలైనా దేవుడు మర్చిపోలేదంటాం. ఆయన అంత గొప్ప దేవుడు. మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు ఏ ఒక్కటి కూడా మనము మర్చిపోకూడదు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన కార్యాలు, వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనియలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టువేసెను. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన చేసిన కార్యాలు భక్తులు ఇక్కడ వ్రాసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నిబంధన చేశారు. ఆ నిబంధనను దేవుడు ఖచ్చితంగా నెరవేర్చారు.
ఎలాగూ నెరవేర్చారు? ఆయన జనము నుండి జనమునకు, రాజ్యము నుండి ఒక రాజ్యమునకు వారు తిరుగులాడుతూ ఉండగా దేవుడు వారిని ఎవ్వరిని హింస పెట్టనివ్వలేదంట. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక జనములో నుంచి ఒక జనముకు, ఒక రాజ్యములో నుంచి ఒక రాజ్యములోనికి వాళ్ళు నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఈ దారిలో ఉన్నటువంటి వారందరినీ దేవుడు ఏం చేయలేదంట. దేవుడు అభిషేకించిన తన పిల్లలను ఎవరిని కూడా ముట్టనివ్వలేదంటండి. దేవుడు ఎవరిని ముట్టనివ్వలేదు, ఎవరిని కీడు చేయనివ్వలేదు. ఆయన ఎవరినైనాను వారికి హింస పెట్టనివ్వలేదు. చూసారా? ఇశ్రాయేలు ప్రజలకు ఏ నొప్పి బాధ లేకుండా ఆయన నడిపించుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ వస్త్రాలు పాతవి కాలేదు. అన్ని సంవత్సరాలు దేవుడు ఆయన భుజాల మీద వారిని మోసుకుంటూ వెళ్ళాడు. ఈ మధ్య దారిలో చాలామంది శత్రువులు. అయితే దేవుడు ఎవరిని కూడా వాళ్ళని ఇలాగ టచ్ కూడా చేయనివ్వలేదంట, ముట్టుకోనివ్వలేదు దేవుడు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటుంటే ఎవ్వరు ఏమీ ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు, ఎవరిని ఎటువంటి కీడు చేయనివ్వలేదు. ఆయన వారి కోసం రాజులను గద్దించను. వారి కోసం ఏం చేశాడు? రాజులను సహితము దేవుడు గద్దించారు. అంటే ఒకవేళ ఎవరన్నా ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశారు? జాగ్రత్త. యాకోబు విషయంలో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడేవా? జాగ్రత్త. మామగారు దౌర్జన్యం చేసే వారందరినీ తెచ్చుకుందామని, వెనక్కి తెచ్చుకుందాం అనుకున్నాడు. దేవుడు ముందు రాత్రి తనతో మాట్లాడాడంట. ఆ మామగారు చెప్తున్నా, నేను చేయాలంటే నేను ఏదైనా చేసేయచ్చు, కానీ నీ దేవుడు నాతో మాట్లాడాడు. యాకోబును నువ్వేమి, అసలు నువ్వు మంచి కూడా మాట్లాడద్దు, అసలు నువ్వేమి పలకరించడు, ఏమి అంటానికి వీలు లేదు. దేవుడు ఆయన పిల్లల కోసము దేవుడు చూసారా, అవసరమైతే రాజులను కూడా ఏం చేశాడు? దేవుడు గద్దించాడు. వారు ఎంతటి వారైనా కానివ్వండి, దేవుడు ముందు ఎవరు గొప్పవారు కాదు. ఆయన పిల్లలంటే దేవునికి అంత ఇష్టం. ఆయన పిల్లలను ఎవరన్నా ఇలా ముట్టుకుంటే ఆయన కనుగుడ్డను ముట్టినంత బాధ. ఎవరన్నా ఇలా పొడిస్తే ఎంత బాధగా ఉంటుంది. దేవునికి ఆయన పిల్లల్ని ముట్టుకుంటే ఆయనకి అంత బాధ. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఎవరు పట్టించుకోవట్లేదు, మా మీద ఎవరు శ్రద్ధ చూపించట్లేదు, మా మంచి బాగోగులు ఎవరు చూడట్లేదు అనుకుంటాం. ఎంత తండ్రి, ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు. ఎవరిని కూడా చెయ్యి వెయ్యనివ్వలేదు వాళ్ళ మీద. వాళ్ళకి రాజులను గద్దించాడు, రాజ్యాలను, మనుషులను వాళ్ళు దాటి వెళ్తూ ఉండగా దేవుడు వారి విషయంలో దేవుడు సహాయం చేశారు. ఇంకా దేశం మీద కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టువేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. చూడండి, ఆయన పిల్లల కోసం దేవుడు ఏం చేశారు? మనం చాలా చాలా ఆలోచన, భవిష్యత్తు కోసం చాలా బెంగ ఉంటుంది, ఎలా జరుగుతాయి ఏంటి అని. అసలు భవిష్యత్తు మనకు తెలియదు, మన దేవునికి తెలుసు. చాలామంది బాధపడిపోతారు. దేవుని దగ్గరికి వచ్చేస్తే ఇక జరగాల్సినవి ఎలా జరుగుతాయి. అసలు నేనంటాను, మనం కాదు, దేవుడు చేస్తారు ఏదైనా మన జీవితంలో. మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన చేతుల్లో పెడితే మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. దేవుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో వాళ్ళు అలా నడిపించుకుంటూ వచ్చారు. వాళ్ళకంటే ముందుగా ఒకరిని పంపాడు దేవుడు. ముందుగా ఒక వ్యక్తిని ఐగుప్తు దేశంలోనికి పంపించారంటండి. ఎందుకని? నా పిల్లలు వస్తారు ఒక రోజున. రూతు విషయంలో కూడా దేవుడు అదే గొప్ప కార్యము. రూతు బెత్లెహేముకి ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? కోత కాలంలో వెళ్ళింది. కోత కాలంలో. ఎందుకని? కోత కాలంలో అయితే పరదేశులకు ఏం వదిలిపెడతారు? పరిగి వదిలిపెడతారు. పరదేశులు కానీ విధవరాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళు కోసుకెళ్ళిపోకుండా వాళ్ళు దాన్ని ఏదో అంటారు, దాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి రూతు
ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క పొలాల్లోకి వెళ్ళి వాళ్ళు విడిచిపెట్టిన దానిని అది పోగు చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. చూసారా? అంటే ఆ టైంలో వెళ్తే వీళ్ళకి ఏముంటుంది? ఆహారం ఉంటుంది. దేవుడు అక్కడ ముందుగా ఎంత ప్రతీదీ కూడా ఆయన పిల్లలకు దేవుడు అలా సిద్ధపరుస్తూ ఉంటారు. ఇది గమనించక ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేస్తాయి మనకి. ఆలోచించడం తప్పు కాదు, ప్లానింగ్ ఉండడం తప్పు కాదు, కానీ మన భవిష్యత్తు మన దేవుని చేతుల్లో ఉంది. మన ప్రభు ఏదైనా చేయగలరు, రాజులను గద్దించగలరు. వారికంటే ముందుగా ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే ముందుగా ఒక వ్యక్తిని ఐగుప్తు దేశంలోనికి దేవుడు పంపించారంట. పంపించిన తర్వాత యోసేపు దాసుడిగా అమ్మబడెను. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి యోసేపు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు ముందుగా పంపించిన వ్యక్తి ఎవరు అంటే యోసేపు. యోసేపు ఐగుప్తు దేశంలోనికి ఎలా వెళ్ళాడు? మహారాజులా వెళ్ళాడా? లేదు, బానిసగా అమ్మబడ్డాడు. ఎవరు ఊహిస్తారు? చూడండి, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించెను. వెళ్ళంగానే యోసేపు గారికి సింహాసనం ఇచ్చారా? లేదు. అక్కడ దాసుడిగా అమ్మబడ్డాడు. అక్కడ ఇనుము సంకెళ్ళు చేత అతని కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అంటే ఆ వెళ్ళిన వ్యక్తి ఆయన ఐగుప్తు దేశంలో ఎంత హింసను అనుభవించారు. కొంత ఇనుము అతన్ని ఏం చేసిందంటే అతని ప్రాణమును బాధించింది. మనందరికీ తెలుసు, యోసేపుని వారు ఏం చేశారు? జైల్లో వేశారు. ఇక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి తప్పు చేస్తే ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దేశస్థుడు కాదు కదా, వాడు బానిస. కాబట్టి అతనిని సంకెళ్ళు చేత అతని కాళ్ళు నొప్పించారు. ఆయన ఎంత బాధించారో. చెరసాల్లో కూడా యోసేపుకి అధికారిగా చేశాడు తర్వాత. కానీ ముందు వాళ్ళకి ఎంత కచ్చా ఉందో తెలుసా యోసేపు మీద? అదంతా తీర్చుకున్నారు వాళ్ళు. సంకెళ్ళ చేత కాళ్ళను నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించింది. అక్కడ జైల్లో కూడా ఆయన చాలా హింస అనుభవించారు. ఆయన యెహోవా వాక్ అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్ అతన్ని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన మాటలు నెరవేరే వరకు. ఏం చెప్పాడు? అతనికి కలలు వచ్చినాయి. ఆ కలలు వివరించినప్పుడు తండ్రి, తల్లి, అన్నదమ్ములు అందరూ దాన్ని బట్టేగా వాళ్ళు ద్వేషించారు. మరి అతనికి వచ్చిన కళ చాలా గొప్పది. వీళ్ళందరూ కూడా అతనికి సాగిలపడ్డారు అని వచ్చింది. అసలు యోసేపు గంతులేయాలి. కానీ ఏం జరిగింది? ఆ కళ వచ్చింది. ఆ కళ చెప్పినందుకు ఆయనని కట్టిపాడేసి ఎవరికో ఏ దేశానికో అమ్మేశారండి. అమ్మేశారు. అక్కడ ఎన్నో చిత్రహింసలు పడ్డారు ఆయన. అయితే యెహోవా వాక్కు కూడా అతన్ని ఏం చేసిందంట? పరిశోధించింది. అసలు దేవుడు కూడా అతన్ని ఏం చేశాడు? పరిశోధించాడు. మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవ్వరూ తిట్టకూడదు, ఎవరు కూడా ఒక మాట అనకూడదు, మనల్ని ఎవరు కూడా ఏం చేయకూడదు? క్వశ్చన్ చేయకూడదు, మన తప్పు ఎవరు ఏలెత్తి చూపించకూడదు, దేవుడు కూడా ఏం పెట్టకూడదు, ఇంత బాధ కూడా మనకేం చేయకూడదు, కలిగించకూడదు. యెహోవా వాక్ అతన్ని పరిశోధించి, ఇటు దేవుడు పరిశోధించాడు. ఇంకా ఒక పక్క ఆ దేశములో ఈయనని చాలా బాధలకు గురి చేశారు. దేవుడు కూడా పరిశోధించాడండి. చూడండి, వచ్చి అదే మనమైతే ఏం చేస్తాము? అంత కళ వస్తే ఏంటి ప్రభువా, ఆ కళ భావం ఇంత అద్భుతంగా ఉంది, కానీ దాని నెరవేర్పు ఎంత ఘోరంగా ఉంది అంటే కళ వచ్చిన తర్వాత ఈయన పరిస్థితి ఎలా అయిపోయింది? పూర్తిగా మారిపోయింది. పూర్తిగా ఒక అందరికంటే పైగా ఒక అధికారిగా ఉండాల్సినోడు చెరసాల్లోకి వెళ్ళాడు. దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడు. దేవుడు మనుషుల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. మనల్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. చూడండి, అంతే తప్ప ఆ శ్రమలు, ఆ బాధలు మనల్ని ఏదో చేసేయడానికి రావండి. దాని తర్వాత
దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. దేవుణ్ణి కూడా ఒక్క మాట అనలా, దేవా ఇంత దర్శనం ఇచ్చావు, ఇదా నాయనా ఆ దర్శనానికి అర్థము అని కూడా యోసేపు ఎక్కడా అనలేదు. అయితే రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులు నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. చూడండి, భరించాడు, దేవుడు పరిశోధించాడు. ఇంకా వారందరూ కూడా ఆయనను బాధలకు గురి చేశారు. ఎవరిని కూడా పన్నెత్తి మాట ఆయన అనలేదు. దేవుణ్ణి కూడా అనలేదండి యోసేపు, నాకు ఇలాంటి నువ్వు ఇంత దర్శనం ఇచ్చి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది ఏంటి అని ఒక్క మాట అనలేదు. అలాగే ప్రతిదీ భరించుకుంటూ వచ్చాడు, అలా సహించుకుంటూ వచ్చాడు. తర్వాత జరిగిన సంగతి, రాజే ఆయన్ని వర్తమానం పంపించి చెరసాల్లోంచి బయటకు తీసుకొచ్చారు. అంటే మనం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒకళ్ళు మన చేతిలో పెడితే ఎలా ఉంటుంది, అంతే కదా. మనల్ని తీసుకోమంటే కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది ఏం చేస్తారు, ఎంత తీసుకుంటారు బాగోదని. కానీ వాళ్ళే పెడితే ఎంత పెట్టరు, చాలా ఎక్కువ పెడతారు. చూసారా? అంటే యోసేపు తొందరపడితే మరి ఎలా ఉండేదో, యోసేపు అధికారానికి ఆరాటపడితే ఎలా ఉండేదో, కానీ దేవుడు ఇచ్చే వరకు, ఆయన చెప్పిన మాట నెరవేరే వరకు, ఆయన సహించినందుకు, ఆయన భరించినందుకు ఎంత ప్రతిఫలం అనంటే, రాజుగారే స్వయంగా పిలిచి తీసుకుని వచ్చి వాళ్ళ పెద్దలకు బుద్ధి చెప్పడానికి, తన ఇంటికి యజమానుడుగాను, ఇష్ట ప్రకారముగా అతడు తన అధిపతులు నేలేవాడిగా రాజు చేశాడు. ఈ లోపల ఎవరికో కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళు వచ్చినోడు నన్ను గుర్తుపెట్టుకోరా బాబు అని యోసేపు అంటే 2 ఏళ్ళు మర్చిపోయాడండి. ఈ 2 సంవత్సరాలు కూడా ఆయన యోసేపు గారు అక్కడ జైల్లోనే ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చాడు. అప్పుడు రాజుగారు స్వయంగా వెళ్ళి ఆయనకి హారాలేసి ఆయన తీసుకొచ్చి యావదాస్తి మీద ఆయన అధికారిగా చేసి, చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగచేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఎంత ఓర్చుకుంటే అంత ప్రతిఫలము ఉంటుంది, ఎంత ఓర్చుకుంటే అంత ప్రతిఫలం ఉంటుంది. చూడండి, అక్కడ యోసేపు అంతా భరించాడు. తర్వాత రాజే ఆహ్వానాన్ని పలికాడండి, తీసుకొచ్చారు, అధికారిగా చేశారు. అధికారిగా కాదు, అసలు జైల్లోంచి విడుదల కాదు. ఆయన జైల్లోంచి విడుదల చేస్తే బాగున్ను, నేను నీతిమంతుడిగా ప్రకటిస్తే బాగున్ను అనుకున్నాడు. అది కాదు, అక్కడ వాళ్ళు చేసింది ఏంటి అని అంటే, రాజుగా చేస్తారు. నీ ఇష్ట ప్రకారం మా వాళ్ళకి నువ్వేం చెప్పు, బుద్ధి చెప్పు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మనకు బుద్ధి చెప్తే ఎలా ఉంటుంది, ఒకసారి మీరు వచ్చి మా పిల్లలకు బుద్ధి చెప్పండి, ఒకసారి మీరు వచ్చి మా పిల్లలకి కొంచెం గడ్డి పెట్టండి అంటే ఆ పిల్లల ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ చూడండి, రాజు చేసిన పని ఏంటంటే, మా పెద్దలకు నువ్వు బుద్ధి చెప్పాలి, మా ఇంటికి యజమానిగా ఉండాలి, మా యావదాస్తి మీద నువ్వు అధికారిగా ఉండాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్పు యోసేపు, నువ్వు అధికారిగా ఉండు, మమ్మల్ని అందరినీ ఏలు, మా అందరికీ ప్రతిదీ కూడా మాకు చెప్పాలి నువ్వు అని యోసేపుకి ఆయన చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చేసాడు, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉన్నాడు, తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి దేవుడు కలగచేశాడు. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా సంతానాభివృద్ధి విస్తారంగా కలిగింది. అంటే పరిస్థితి మనకు అందరికీ ఆ స్టోరీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. తర్వాత యోసేపుని ఎరగని రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి చాలా శ్రమలు వచ్చినా వాళ్ళు ఒక పక్కన చంపేస్తున్నా, ఒక పక్కన ఇశ్రాయేలు ప్రజలకు సంతానాన్ని ఏం చేశాడు దేవుడు, అభివృద్ధి చేస్తానే ఉన్నాడు. కాబట్టి మనం ఏం దిగులు పడక్కర్లే, ఎవరో మనల్ని పాడు చేస్తున్నారనో, ఎవరో మనకు బడి ఏడుస్తున్నారనో, ఎవరో మన మీద దుమ్మెత్తి పోసారని ఏం బాధపడక్కర్లేదు. ఎవరు ఎంత మనల్ని తగ్గించాలనుకున్నా దేవుని చేతుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తారు. వారి సంతానమును దేవుడు అభివృద్ధి చేసి
వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. అంటే వాళ్ళ విరోధుల కంటే ఇంకా ఎక్కువ బలం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అందుకే వాళ్ళు ఇటుకలు చేసినా, వాళ్ళు ఎంత కష్టపడినా, సరైన ఆహారం వాళ్ళకి లేకపోయినా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో తెలుసా? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. సరైన ఆహారం లేకపోయినా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అధికమైన బలాన్ని ఇచ్చారు. వాక్యం వ్రాయబడుతుంది, దేవుడు మనకు సదుపాయములు కలగ చేస్తాడు. మనకు బలం ఇచ్చేవాడు ఆయన. బలం ఇస్తాడని నేను తినొద్దని చెప్పట్లేదు. దేవుడు మనకిచ్చింది శుభ్రంగా ఏం చేయాలి? తినాలి. శుభ్రం దేవుడు మనకేమి ఇస్తే దాన్ని చక్కగా దేవుని స్తుతించుకుంటే తినాలి. కానీ బలమిచ్చువారు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు అధికమైన బలాన్ని, అంటే వీళ్ళెంత బాధించినా, ఎంత ఆ మెటీరియల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా దాని లెక్క వాళ్ళు ముగించారంటే ఎంత బలం ఇచ్చాడు. కాలేబ్ అంటాడు, నేను గుట్టలు ఎక్కగలను, దిగ్గగలను. నాకు 80 సంవత్సరాలు ఉన్న మాట కరెక్టే, కానీ నాకెంతో బలము ఉంది. దేవుడిచ్చాడు బలము. దేవుడు మనకి ఇస్తాడు. నేను మొన్న చెప్పాను కదా, గుమ్మలూరులో అపవాది ఏం చేస్తాడని, నువ్వు బలహీనరాలు, నువ్వు కూర్చోలేవు, నువ్వు నడవలేవు, నువ్వు ఒంగోలేవు అని చెప్తాడు, అబద్ధాలు. కానీ మన దేవుడు అధికమైన బలాన్ని ఇస్తారు. మనం చేయగలము, కూర్చోగలము, మనం ఏదైనా చేయగలం. దేవుడు మనకు బలాన్ని ఇస్తారు, మనకు అభివృద్ధిని దేవుడు ఇస్తారు. మనం అలా దేవుని కొరకు నిలబడితే మన భవిష్యత్తు అన్నీ మన దేవుని చేతుల్లో ఉన్నాయి. సహించుకుంటే దాని పర్యవసానం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ దీవెనలు ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, వీళ్ళు ఇక్కడ సహించుకోబట్టి. అందుకే యోబుని దేవుడు ఒక మాదిరిగా పెట్టుకోమన్నారు. ఎంత సహించాడో అంత రెట్టింపు ఆశీర్వాదం యోబు జీవితంలో వచ్చింది. ఎందుకంటే శ్రమ చాలా మంచిది అన్నాడు భక్తుడు. శ్రమ రాకపోతే నేను ఏమైపోదునో, శ్రమ నా దేవునికి దగ్గరగా చేసింది నన్ను. బాధ దేవుడు న్యాయ విధులు నేర్చుకునేలాగా చేసింది. నాకు వచ్చిన బాధలు మంచియే, నా దేవునికి దగ్గర అయ్యాను. లేకపోతే నా సుఖాల్లో దేవునికి నేను దూరం అయిపోదునేమో. ఒక భక్తుడు రాశారు, నీవు లేని సుఖం నాకు సుఖమే కాదయ్యా, నీవున్న కష్టము నాకు ఎంతో ఇష్టం అని పాట రాసుకున్నారు భక్తులు. చూసారు, ఆ శ్రమలు వాళ్ళని ఎంత బాధించినా అంతగా దేవుని దగ్గరగా జీవించిన వారి జీవితాల్లో రాజులనే గద్దించాడా, దారిలో ఉన్నటువంటి శత్రువులనే గద్దించాడా, వాళ్ళెంత నాశనం చేయాలనుకున్న అభివృద్ధినే ఇచ్చాడా, ఆశీర్వాదాన్నే ఇచ్చాడా, అక్కడ రాజుగా చేస్తాడు, అక్కడ వాళ్ళు బుద్ధి చెప్పేవాడిగా చేస్తాడు. అవి ఆశీర్వాదాలు మనకు ఎంత ఇష్టం కదా, ఇవంటే చాలా ఇష్టం. సంకెళ్ళు, ఇనుము, బాధలంటే కష్టం. కానీ ఆ వాటిల తర్వాతే ఇవి వస్తాయి. కీడు వెనకమాలే మేలు, శ్రమలు వెనకమాలే మంచి వస్తాయి. దాంట్లో మనం నిలబడితేనే, ఎంత స్టామినాగా నిలబడితే అంత అద్భుతాలను మనము చూస్తాం. అందరు నిలబడండి, దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. మనం ఆరాధించే దేవుడు ఎంత శ్రేష్టమైన దేవుడు. ప్రతి ఒక్కరూ ఒక క్షణము మరి ప్రభు నామాన్ని మనం స్తుతించుకుందాం. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మన జీవితాల్లో అనేకమైన కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆయన మహాకృప చేత ఈ 2025 సంవత్సరంలో క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని, ఆయన యొక్క తిరిగి లేచిన రోజుని మనము ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి గొప్ప దేవుడు మనందరికీ చక్కటి అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలు బంధకాల్లోంచి విడిపించినట్లు దేవుడు మనందరినీ పాపం అనే బంధకంలో నుంచి, శాపపు కాడి నుంచి ఆయన మనల్ని విడిపించి చేసిన మేలులన్నిటి బట్టి అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఒక క్షణము దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభువా, నీకెంత వందనాలయ్యా, ఇశ్రాయేలీలను నీవు కాపాడి వారి బలమునిచ్చి, శక్తినిచ్చి,
ఆశ్చర్య కార్యాలు చేసే వారిని బ్రతికించావు, పోషించావు, అద్భుతాలు చేసిన దేవా, మా జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చేసినందుకు వందనాలు. పాపం నుంచి విడిపించావు, శాపం నుంచి విడిపించావు తండ్రి. నీ అద్భుతాలు మా జీవితంలో జరిగించావు, మీ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగించావు అని అందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు. ఈ మంచి రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ మంచి తరుడు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఈ గొప్ప సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీ పునరుద్ధానాన్ని దేవా మేము నాయనా గడుపు భాగ్యం ఇచ్చినందుకు వందనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు, స్తుతులు, స్తుతులు. ప్రభువుని స్తుతించండి. స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము, నా సేవము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము, నా సేవము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము, నా సేవము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము, నా సేవము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా,
శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. అందరం పాడదాం. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 గొప్ప దేవా నీకు వందనాలు. ఆయనే మనం ప్రాణానికి కాపాడినవాడు, మనల్ని స్వస్థపరిచినవాడు, రక్షించినవాడు, కాపుదలిచ్చినవాడు. ఈ శుభదినం మన జీవితాలకి దయచేసినాడు. తండ్రి నీకు వందనాలు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువుకి మనం చెబుతాం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. నీ పునరుద్ధాన దినాన్ని దేవా మేము జరిపించుకోవడానికి మమ్మల్ని అందరినీ నీ సముఖంలోనికి తీసుకొచ్చావంటే నీ కృప. మాకంటే ఎందరో గొప్పవాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారేమో దేవా, నీ ప్రాణ త్యాగము చేసి నీ అమూల్య రక్తాన్ని దారపోసి తండ్రి ఎవరు చూపలేని నీ ప్రేమ మా ఎడలు చూపించి పాపి అనే పేరు నువ్వు పెట్టుకొని నీతి అనే పేరు మాకిచ్చి దేవా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. మా స్థానములో నీవు నిలిచి నీ స్థానములో మమ్మల్ని నిలిపినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ గొప్ప నామమునకు స్తుతులు దేవా. హల్లెలూయా హల్లెలూయా. చేసిన మేలులన్నిటి బట్టి వందనాలు, ఉపకారములన్నిటి బట్టి వందనాలు, మీ అద్భుతములను బట్టి వందనాలు, మీ ఆశ్చర్య కార్యములు బట్టి వందనాలు, నీ ఘన కార్యములు బట్టి నీకు వందనాలు ప్రభువా. చేసిన ప్రతి ఉపకారమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినము నాయన మేమందరము కలిసి ప్రభువా మీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చావు. మన్నుని స్తుతించదని సజీవులు సజీవులే కదా నేను స్తుతిస్తారని చెప్పినట్లు సజీవుల లెక్కలో ఉంచి ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తుతులు చెల్లిస్తూ నీవే జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇక ముందున్న క్షణములన్నీ మా బ్రతుకులకి మేలుకరముగా చెయ్యమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. కొంచెం ప్లేస్లు ఎక్కడన్నా ఉంటే కొద్దిగా జరిగి కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోనండి. ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి మనకి ఈ చక్కటి అవకాశము మనందరికీ దయచేశారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మరి ఈ దినము ఆయన సన్నిధానంలో చేరి ఆయనతో గడిపే భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ ఆయన దయచేశారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు మనము
ప్రతి ఆదివారం కొంతమంది హెర్మోను సంఘములో చేరి ఆరాధించుకునే వారము, కొంతమంది మరి అలాగే నూతన యెరూషలేములో చేరి ప్రభువుని ఆరాధించేవారు. ఈ దినము మరి క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన దిన సందర్భముగా అందరము మరి ఇదే ప్లేస్లో కలిసి ప్రభువుని ఆరాధించి, అలాగే అందరము కలిసి దేవుని మాటలను ధ్యానించి అన్యోన్యతమైన హృదయాలతో చక్కగా మనం భోజనాలు చేయడానికి దేవుడు ఇలాంటి ఒక మంచి రోజు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు కదా, ఇది వేసవ కాలం. ఈ కాలం కొంచెం ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అలాగని చెడ్డదేమీ కాదు. ఏది చెప్పండి. అప్పుడప్పుడు మన శరీరాలకి కొంచెం సెక తగలటం మంచిది. మన బాడీలన్నీ సలసలాటికి అలవాటు పడిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం ఏం తగిలితే హల్లెలూయా. మనం అందరం కూడా కొద్దిసేపు దేవుని మాటల్ని తలపోసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచ్చిన మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఈ భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానం చేసుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధిలో చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. చాలు, అందరూ తల్ల వంచండి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరుచున్నట్లు, తన కార్యము మన జీవితంలో జరిగించినట్లు అందరము ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత చక్కటి మహద్భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మనసారా నిన్ను స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. కొద్ది సమయము నీ పునరుద్ధానపు దినాన్ని దేవా మేము గుర్తు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. విలువైన మాటలను గ్రహించే జ్ఞానాత్మను, జ్ఞాపక శక్తిని మాకు దయచేయండి. వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగిన నీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా,
మీ దివ్యమైన కార్యం ఇక్కడ జరిగించండి, కృప చూపండి. అల్పుడు నన్ను బలపరిచి వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో మనమందరము మహోన్నతుడైన దేవదేవుని మాటలు కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మనము శుక్రవారము క్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించిన విషయాలు మనము ధ్యానము చేసుకున్నాం. ఆయన మరణించి ఆయన మరణముతో ఆయన జీవితము ముగింపు కాలేదు. ఈ భూమి మీద ఎందరో మహానుభావులు పుట్టారు. కోట్లాది మంది ప్రజలు మనకు కనిపిస్తారు. వారి అందరిలో గొప్ప దేవుడు ఆయన సజీవుడిగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఒకసారి దావీదును వెళ్ళి జాన్వేస్లీ ఒకడు ఇంకో ముగ్గురు తిరుగుతున్నారు బయట, వాళ్ళని లాక్కొచ్చి నాకు ఇక్కడ కూర్చోబెట్టాలి. వాళ్ళ నా దగ్గరికి రావాలి. రైట్, జాగ్రత్తగా వినాలి. మనం ఇక్కడ గమనించవలసిన ఒక విషయం, దేవుని సన్నిధిలో చాలా చక్కగా కూర్చోనండి, వినాలి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు ప్రభులు వారు ఆయన తిరిగి లేచినట్లు ఈ భూప్రపంచములలో తిరిగి చెప్పండి, లేచిన వాళ్ళు ఎవ్వరు ఒక్కడు కూడా లేవల. అన్ని సమాధులు ఏం చేయబడినవే, ముయ్యబడినవే. ప్రపంచంలో తెరవబడిన ఖాళీ సమాధి ఉంది అని అంటే చెప్పండి, ఎవరిది? అది యేసు ప్రభు వారిది. ఇది అప్పటికప్పుడు జరిగిన విషయమేమీ కాదు. దేవుని వాక్యంలో ప్రవచనాత్మకంగా ఆ విషయాలు ఏం చేయబడినవి అంటే ప్రస్తావన చేయబడినవి. ఇవెంతో విలువైన విషయాలు అన్నమాట కదా. యోబు గ్రంథములను మనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు అక్కడ ప్రస్తావన చేయబడ్డాయి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత నేను ఎరుగుదును. చాలు. అక్కడ కీర్తనకారుడు చక్కని అక్కడ యోబు భక్తుడు చక్కని మాట అంటున్నాడు. ఏవని? నా విమోచకుడు ఎవరంట? సజీవుడు. అంటే నన్ను విడిపించేవాడు మరణమై స్మరణకు రాకుండా పోయినవాడు కాదు. మరణమైపోయి స్మరణకు పోయినవాడు కాదు. ఆయన ఎలాంటి వాడిని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ వచనంలో అంటే, నా విమోచకుడు సజీవుడు. ఒకవేళ శరీరం ఇప్పుడు కుళ్ళిపోవచ్చేమో, శరీరం అంతా మృతతుల్యము అయిపోవచ్చేమో, శరీరం అంతా గాయాలైపోవచ్చేమో, మొత్తం అంతా క్షీణించిపోయిందేమో, కానీ నన్ను విడిపించి నన్ను బాగు చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే చెప్పండి, సజీవుడు. హల్లెలూయా కదా. సజీవుడైన దేవుడే యోబుని ఏం చేశాడు చెప్పండి? మరలా పునర్వ శక్తిని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మరల తిరిగి సంపూర్ణమైన బలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతైతే పోయిందో దేవుడు అంతకంటే రెట్టింపు ఇచ్చాడు. దేవుడు ఆస్తిని ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, 4వ తరాన్ని చూసే ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే
యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మృతుడు కాదు. ఎవరంటే ఆయన సజీవుడు. అక్కడ యోబు గారు ఆ దినాల్లో మాట్లాడడం జరిగింది. మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో 4 సువార్తల్లో యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానమును గురించి చాలా తేటగా ఏం చేయబడింది, వ్రాయబడింది. ఇంతకు మనం చదివే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం, విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిని చూడండి. ఆదివారం పొద్దున్నే అంటే తెల్లవారుజామున, ఇంకా చీకటి ఉండగా మొదటి జామునే వారు లేచి ఎక్కడికి వెళ్ళారంటాలో చెప్పండి? సమాధి దగ్గరికి వెళ్ళారు కదా. ఎందుకు వారు సమాధి దగ్గరికి వెళ్ళారు? ఎందుకు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు అని అంటే, ముందే ఆయన తిరిగి ఏం చేస్తాడు? లెగుస్తాడు. ఆ విషయాన్ని మీరు 27వ అధ్యాయములో ఇలా వ్రాయబడుతుంది చూడండి. 63వ వచనం, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదినని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. చాలు. ఏమన్నారు వాళ్ళు? రోమ సైనికులు ఇలా చెబుతున్నారు, అయ్యా ఆయన 3వ దినాన తిరిగి లెగుస్తానని చెప్పాడయ్యా. ఆ విషయము మేము మర్చిపోలేదు, ఆ విషయాన్ని మేము గుర్తుపెట్టుకున్నాము, అది మాకు గుర్తుందయ్యా. ఆయన 3వ దినాన్న లెగుస్తాడేమో. ఒకవేళ ఆయన లేవలేకపోయిన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి మా గురువు లేచాడని ఏం చేస్తారు వీళ్ళు? చెబుతారేమో. అలా చెబితే మొదట వంచిన కంటే ఈ కడపట వంచిన మరి అంటే మొదటే మనం జనాల్లో చాలా ఏం తెచ్చుకున్నాం? అసంతృప్తి వచ్చింది. నీతిమంతుడిని చంపేశాము, పరిశుద్ధుడిని చంపేశాము, లేకపోతే ఎన్నో ఉపకారాలు చేసిన వాడిని చంపేశాం, ఎన్నో మేలులు చేసిన వాడిని చంపేశాం, కుంటువాడికి నడకిచ్చినోడు, గుడ్డోడికి చూపినిచ్చినోడు, రకరకాల వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు, ఎన్నో అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని బాగు చేశాడు, ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యాలు చేశా. అలాంటి మహానుభావుడిని సిలువేసి ఏం చేశాము అని ఇప్పటికే ప్రజల్లో చాలా ఏముంది మన మీద? వ్యతిరేకత ఉందయ్యా. ఇప్పుడు ఆయన లేచాడనుకో, ఇంకా ప్రజల్లో ఏముంటుంది? ఇంకా మన మీద వ్యతిరేకత. మొదట వంచిన కంటే కడపట వంచిన మరి అధికమైపోద్దయ్యా అని చెప్పి, అప్పుడు వీళ్ళు చెప్పిన మాటకి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని సమాధుల కాడికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారో తెలుసా? కాపలా వేశారు. ఎవరి సమాధికి? ఎవరి సమాధుల దగ్గరైనా కాపలా ఉంటుందా? సెక్యూరిటీ ఉంటుందా అసలు? చెప్పండి. చరిత్రలో బాడీ దగ్గర ఏమన్నా కాపుదల ఉంటుందేమో కానీ ఏమండి, చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత ఇక అక్కడ ఏముండదు. కానీ యేసు ప్రభు వారి సమాధి కూడా చాలా చెప్పండి స్పెషల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యేసు ప్రభు వారి సమాధి దగ్గర వీళ్ళంతా వెళ్ళి ఏం చేస్తున్నారు? కాపలా. ఒకవేళ వాళ్ళ ఇంటికాడ భార్యలు అడుగుంటారు, ఏంటి వాళ్ళ డ్యూటీ ఎక్కడ? వాళ్ళ డ్యూటీ ఎక్కడంటే అదే ఆ నజరేట్ అంటే యేసు అంటే అక్కడ ఏం చేశారు? ఆ తోటలో సమాధి చేశారు. ఇప్పుడు వెళ్ళి మేము ఏం చేయాలి? ఆపల. రే జాగ్రత్త, దెయ్యాలు ఏమన్నా కదా, భూతాలు ఏమన్నా. మొత్తానికి వీళ్ళు వెళ్ళి అక్కడ కాపలా. ఆయన తెల్లవారినప్పుడు ఏమండి దేవుని యొక్క ప్రకాశమైన తేజస్సు ఎక్కడికి వచ్చింది? అక్కడికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడులాగా మన సమాధి అంటే ఇలా గొయ్యి తీసి గోతులు పెట్టినట్టు కాదు. అరిమత యేసేపు అనబడిన యవనస్తుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు ఒక కొండను ఏం చేసుకున్నాడు తెలుసా? తొలిపించుకున్నాడు. అది ఒక ఎలా ఉంటుంది? గదిలాగా ఉంటుంది. దాని ఎదర ద్వారం మన గుమ్మంలాగానే ఉంటుంది.
అర్థం మీకు ఇక్కడ ఒక గుమ్మంలాగా ఉండి ఎదర తలుపు తీసుకొని ఏం చేయొచ్చు, లోనకి వస్తే అక్కడ ఒక గదిలాగా ఉంటుంది. ఆ రూమ్లో ఏం చేయటమే, తెల్లటి వస్త్రాల చేత చుట్టి సుగంధ ద్రవ్యాలు పోసి అక్కడ పొరడు పెడతారంతే. దాంట్లో మళ్ళీ మట్టి పోయటం, ఇసుక పోయటం, చెప్పండి, దాన్ని నింపటం, ఇవేవి అక్కడ ఉండవు. అందులో పెట్టేయటం, ఆ బయట గుమ్మానికి పెద్ద బండరాయి తెచ్చి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తోసినా కూడా కదలలేనంత పెద్ద బండరాయి ఒకటి తెచ్చి దాని యొక్క ద్వారం పెట్టేస్తారంతే. అది కదలదు. ఇక సమాధిలో అలా ఉండాల్సింది. యేసు ప్రభువారిని సమాధిలో పెట్టి దానికి ఒక పెద్ద బండరాయి పెట్టి దాని మీద రోమా ప్రభుత్వం ఒక ముద్ర వేసింది. ఎవరైనా ఈ రాయిని ముట్టుకున్నా, దీనిని ఏమైనా కదిపినా వారికి కఠినమైన శిక్ష ఏం చేయబడుతుంది, విధించబడుతుంది. రోమా ప్రభుత్వం అంటేనే చాలా కఠినమైన ప్రభుత్వం. రోమా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు సాధారణముగా ఉండవు. ఎవరి నిర్ణయాలు? హల్లెలూయా, హల్లెలూయా. వినండి జాగ్రత్త. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట అండి. ఈ వచనంలో మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభువారి సమాధిని అంతగా ఏం చేశారు, వాళ్ళు భద్రము చేశారు. కానీ వాళ్ళంత భద్రం చేసిన దేవుని శక్తి ముందు అవేవి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి రోమా ప్రభుత్వం కంటే, చెప్పండి, రోమా ప్రభుత్వమే చాలా, ఏ ప్రభుత్వం, గట్టి ప్రభుత్వం. అది దాన్ని దేంతో పోల్చారు, ఇనుముతో ఏం చేయబడింది, పోల్చబడింది. అన్ని లోహాలలో, చెప్పండి, రే సీమంతుడా రా అని తీసుకొచ్చి ఎవరు కూర్చోబెట్టనండి. రే అక్కడ కదా, ఇక్కడ రా, ఖాళీలోకి రా. అది ఇటు రావాలో కూడా తెలుతులేదు అడిగి, అటు కూర్చో, అది రైట్. ఈ కొన్ని కుర్చీలు రాజు, ఈ కుర్చీలు తీసుకెళ్ళటేయండి ఎవరికారు. జాగ్రత్త వినండి. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం, రామ ప్రభుత్వమే చాలా ఎలాంటిది, చాలా స్ట్రాంగ్ ప్రభుత్వం. వాళ్ళు హింసించిన విధము చూస్తూ ఉంటేనే వాళ్ళు ఎంత క్రియాత్మకమైన హృదయాన్ని, ఎంత కఠినమైన హృదయాన్ని ఏమైన వాళ్ళలో కలిగిన వారు. జాలి లేదన్నమాట. కొన్నిసార్లు మనుషులకి ఏముంటుంది అంటే, అయ్యో మానవత్వం అన్న కొంచెం అడ్డము వచ్చి, అయ్యా చిచ్చి ఇలా చేయకూడదురా, మనం ఏది చేస్తే మళ్ళీ అదే మన నెత్తి మీదకే వస్తుంది, మనకెందుకు అనుకునేవాళ్ళు ఉంటారు. అసలు మానవత్వానికి ఏమాత్రమో కూడా చోటు లేకుండా అంత కఠినంగా ఏం చేసేవాళ్ళు అనుకున్నారు వాళ్ళు. అలాంటి అధికారము కలిగిన రోమ ప్రభుత్వము వేసిన ముద్ర, శీలు, సైనికులు, ఇవేవి దేవుని శక్తిని, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయి పూనుకుంటే, చెప్పండి, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయి పూనుకుంటే ఏది మనల్ని ఆటంక, అప్పుడప్పుడు అనుకుంటారు ఏమండి చాలా అసూయ నా మీద కలిగి ఉన్నారు. కొంతమంది నేనంటే గెట్టట్లేదండి, నాకు ఎప్పుడు కొంతమంది కీడే చేస్తున్నారండి. ఇలాంటి ఒక ఏముంటుంది, అభద్రత భావం ఉంటుంది. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష లేదంతే. ప్రభువునందు ఎవరైతే ఉన్నారో వారికి ఏ శిక్ష విధి అంటే వారిని ఏది ఎప్పుడు ఏమియో, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది అదే. ఆయన ఎంత సమర్థవంతమైన కార్యాన్ని చేయగలడు అని అంటే, వాక్యం చెబుతున్న మాట అండి, ఈ లోక అధికారములన్నిటికంటే గొప్ప అధికారము ఎవరికి ఉంది, ఎవరికి ఉంది, హల్లెలూయా. అంతే. సైనికులు సచ్చినోళ్ళగా ఏమైపోయారు, వాళ్ళు పడిపోయారు అంతే. వాళ్ళేమో సచ్చినోళ్ళ పడిపోయారు వాళ్ళు అండి. ఆయన పునరుద్ధానుడై తిరిగి ఏమైపోయాడు, లేచాడు. లేచిపోతే అక్కడికి చాలామంది ప్రజలు
వెళ్ళారా? లేకపోతే యేసు ప్రభు శిష్యులు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు చెప్పండి? మీరు మనం చదివిన భాగములో తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడా సిరి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? స్త్రీలు వచ్చారు కదా. మనం ఇదే మాటని లూకాసు వార్తలో కూడా ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి. చూచి లోపలికి వెళ్ళిరి కానీ చాలు. ఇక్కడ మీరు చూడండి, ఇదే విధంగా మనకి యోహాను సువార్తలో కూడా ఇదే మాట వ్రాయపడుతుంది, మార్కు సువార్తలో కూడా ఇదే మాట వ్రాయపడుతుంది. అక్కడికి వెళ్ళింది పురుషులు ఎవరు వెళ్ళాల, అపోస్తులు ఎవరు వెళ్ళాల, కానీ ఎవరు వెళ్ళారు? ఏ స్త్రీలు అంత ధైర్యవంతులా చెప్పండి? తెల్లరగట్ల స్త్రీలు ఏం చేయగలరు? లేవటం లెగ్గలరు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? సమాధి కాడికి వెళ్ళాలండి. ఎలా ఉంటుంది? ఇప్పుడంటే వెళ్తారులేండి, ఎందుకంటే ఇప్పుడు సమాధుల దగ్గర అంతా తుడిసేస్తారు, శుభ్రంగా గడ్డికి అంతా పీకేస్తారు, లైటింగ్ పెడతారు, ఇంకా మంచి ఏంటి చెప్పండి, మంచి ఆర్భాటము. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా, సమాధుల పండుగ రోజున మా అమ్మ బొమ్మకి మాత్రం మీరు ఖచ్చితంగా దండ వేయాలంటున్నాడు. ఏమేయాలంట? వాళ్ళ దేవుని నమ్ముకోలే కొడుకులు. తల్లి అడిగింది, ఏమైనా ఏం చెయ్యండి, సమాధి చేయండి అంది. ఆవిడ కోరిక మేరకు తరటావు నుంచే గుమ్మలూరు తీసుకొచ్చి, గుమ్మలూరులో ఏం చేసామేమో సమాధి చేసాం. చేస్తే వాళ్ళ కొడుకులు చెబుతున్నారు, ఏమైనా తెలుసా, మేము సమాధుల పండగకి ఏం చెయ్యమేమో రాంగ్ కానండి, మీరే మా అమ్మ పేరునే వేసేయండి. చూసారు? ఏ పండగ చేశారు దీన్ని? ఏ పండుగ? సమాధుల పండగ. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచిన దాన్ని ఆఖరికి మనోళ్ళు ఏ పండగ పిచ్చితో ఆఖరికి దీనికి ఏ పేరు పెట్టేశారంటే, పెట్టి ఆఖరికి ఆటల్ని డెకరేషన్ చేయటం మొదలెట్టారు. ఏటల్ని నాకు అనిపిస్తుంది, ఒరే బాబు మేము ఎప్పుడు మిమ్మల్ని ఏం చెప్పలేదు చచ్చే ముందు, పండగకి రెండ్రా దండ ఏంట్రా నేను చెప్పారా? చెప్పండి. యేసు ప్రభు పునరుద్ధాన దినాన్ని తిరిగి లెగుస్తానని చెప్పాడు తప్ప మీరందరూ సమాధుల కాడికి దండలు పట్టుకుని ఏం చెయ్యండి, సుగంధ ద్రవ్యాలు తీసుకురండి అని చెప్పాడా? చెప్పండి, చెప్పలా. కానీ ఈ స్త్రీలు మాత్రం చాలా ధైర్యవంతులు అవడానికి కారణం, దేవుని చేత వారు దర్శించబడ్డారు, దేవుని కార్యాలు వాళ్ళు చూడగలిగారు. మగ్దలేని మరియ తన జీవితంలో రాయబడిన సాక్ష్యం ఏమిటనంటే, ఆమె 7 దెయ్యముల చేత పీడింప క్షీణించిపోయింది, శరీరం అంతా బలహీనము అయిపోయింది, కుటుంబం అంతా నిరాకరించారు, బంధువులందరూ నిరాకరించారు. ఎందుకంటే దెయ్యం పట్టిన వాళ్ళు కుదురుగా ఉంటారా? ఎలా ఉంటారు దెయ్యం పట్టిన వాళ్ళు? చెప్పండి, తెలీదా మీకు? చూడలేదా? కానీ అప్పుడప్పుడు అంటారుగా, ఏమని? గట్టిగా అరిసారనుకోండి, తల పీక్కుంటున్నారనుకోండి, కొట్టేసుకుంటున్నారనుకోండి, నీకేమన్నా అంటారు. అలా చేష్టలు చూసన్నా మీరు ఏమనుకుని ఉంటారు అంటే, దెయ్యం పడితే ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? దెయ్యం పట్టినోళ్ళు గబగబా పొద్దున్నే లెగిసిపోయి టిఫిన్లు వండేసి గబగబా అన్నాలు వండేసి నీట్గా ఇల్లంతా తుడిచేసి దులిపేస్తారు. దెయ్యం ఎక్కడన్నా ఉందా? చెప్పరే. బాగా శుభ్రం చేసే దెయ్యం పట్టింది ఎక్కడన్నా? నాకు తెలిసి నేను చూసినంత లెక్కలో అన్నీ ఏ పనులు చేయటమే అండి, పాడు పనులు చేయటమే. ఎవరు చేసే పని? దెయ్యం చేసే పని. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. వాక్యం సెలవిచ్చేది ఏమిటనంటే, దేవుడు తన ప్రజల పట్ల ఆయన గొప్ప కార్యములు చేస్తాడు, కానీ దురాత్మలు మనుషులను చాలా బాధలకి
ఇప్పుడు దురాత్మ వీళ్ళని పట్టి ఏం చేసిందో తెలుసా? చాలా బలహీనురాల్ని చేసింది, తిండి తినకుండా చేసింది, నిద్ర పోకుండా చేసింది, సరైన బట్ట కట్టుకోకుండా చేసింది, కుటుంబీకులతో సంతోషంగా మెలగకుండా చేసింది. ఇలాంటి పనులన్నీ ఎవరు చేసినాయా? అలాంటి పరిస్థితుల మధ్యలో దేవాది దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేసి ఆమెలో ఉన్న 7 దెయ్యాలను, అప్పుడు ఆమెకి ఏం కలిగింది అని అంటే తన హృదయంలో దేవుని మీద ఎనలేని ప్రేమ. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. మరియా కొంతమంది సహోదరులు కలిసి యేసు ప్రభు వారి వాళ్ళు ఎక్కడున్నాడు రా, పలానా చోటు ఉన్నాడు, కొండ మీద ప్రసంగం, నడువు వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు అంతే. అర్థం మీకు ఇక్కడ స్త్రీలందరిలో ఈవిడ ఎవరైపోయిందంటే ఒక గ్రూపుకు లీడరు. ఎవరో మరియమ్మ గారు. ఏ లీడరు అండి? ఇదివరకు గ్రూపులకు లీడర్లు ఉండేవాళ్ళు తెలుసా మీకు? ఆడవాళ్ళు ఎక్కువ లీడర్లు చేస్తారు. ఇక్కడ భవానీ గారు వచ్చిందా? రాలేదు, ఇంకా రాలేదేమో. వస్తుంది ఆవిడ, ఉండి నుంచి రావాలి. ఇవాళ రాత్రి కాళ్ళింటి కూడా కూటం ఉంది కూడా అండి. ఆవిడ చెప్పింది, నేను సినిమాకి తీసుకెళ్ళే వాళ్ళందరికీ లీడర్నండి అంది. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ బ్యాచ్లో ఎస్తేరమ్మ గారు కూడా ఉందంట. ఎవరు అర్థం? కొంతమంది అప్పట్లో ఇది బ్యాచ్. ఏ బ్యాచ్? ఆ ఇంటికాడ పనిచేసి మాట్లాడుకుంటా సినిమాకి వెళ్ళిపోదాం అంటే అప్పారపేట నుంచి ఆకివీడు నడిచి వెళ్ళిపోయి రాత్రి 12ంటికి నడిచి వచ్చేసేవాళ్ళంట. హల్లెలూయా అండి. దానికి భలే మాట్లాడేసుకుంటారు. దేనికి? ఆడవాళ్ళు మీటింగు. ఏ మీటింగు? వీళ్ళ మధ్యలో అప్పుడప్పుడు బట్టల మూటోడు దింపుతారు. ఈ మధ్యలో టీల్ సామాను వాడు దింపారు అనుకో, ఇదిగో సామాను వచ్చాడు అని కేకే, ఆ పెద్దమ్మని కేకే, ఎవరండి వీళ్ళందరినీ కేకేసి మీటింగ్ పెట్టేస్తారు. వీళ్ళు ఏ మీటింగు? బట్టల మూటోని దింపేసేసి అదో మీటింగ్, కొండల మీటింగ్. అర్థం మీకు ఇక్కడ స్త్రీలు చాలామంది మీటింగులు పెడతారు. ఇప్పుడు ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చాక మీటింగులన్నీ పోగొట్టేసింది, అంతే కదా. నా చిన్నప్పుడైతే నేను చాలామందిని చూశాను. ఆఖరికి పళ్ళాల్లో అన్నం పెట్టుకుని కూడా పళ్ళాలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికి? ఆ బ్యాచ్లో ఉన్నవాళ్ళు చెయ్యొత్తండి ఒకసారి చూస్తాను. పళ్ళాలు పట్టుకుని వెళ్ళలేదా? మీరెందుకు ఒప్పుకుంటారు ఇంత కమ్మగా అండి? అప్పుడు నలుగురు వెళ్ళిపోయి ఒకసారి పెట్టేసుకుని వీళ్ళ ముద్ద వాళ్ళ కూర వీళ్ళు వేసుకుని ఏం చేయటమే, అదో సందడే అండి. మీరు గమనించండి. అప్పట్లో స్త్రీలు భలే ఏం చేసేవాళ్ళు మీటింగులు. కొన్ని ఏరియాలో అయితే ఆడవాళ్ళందరూ కలిసి ఒక ఆట కూడా పెట్టేవాళ్ళు. ఏమాట తెలిసి చెప్పండి? అష్టాచమ్మ, రాముడు సీత అండి, వైకంఠ పాలీలు ఇవి ఇక్కడ పెట్టేవాళ్ళు. రెడ్డిసేమ ఏరియాకి వెళ్తే మా పెద్దమ్మ ఊరు పోతేపల్లి ఏరియా ఉంది, అక్కడికి వెళ్తే ఆడవాళ్ళందరూ పేకాట ఆడేవాళ్ళు. ఊరికినే కాదండి, డబ్బులకే. వాళ్ళు ఆ రోజుల్లో చిల్లర డబ్బులు నేసుకుపోయేది మా పెద్దమ్మ. పట్టుకుని వెళ్ళిపోయి వీళ్ళు చక్కగా అందరూ కలిసి ఏం చేసేవాళ్ళు, మధ్యాహ్నం మగవాళ్ళందరూ కలిసేమో తోటల్లో పేకాట ఆడితే వీళ్ళేమో ఎక్కడ వేసేవాళ్ళు. అదనమాట. అంటే ఆడవాళ్ళకి అంత పవర్ఫుల్ ఉందన్నమాట. ఏంటిది? ఒక గుంపు ఇవ్వగలరు. అర్థం మీకు ఇక్కడ? మరియమ్మ గుంపుకు లీడరు. ఏ గుంపుకు లీడరు? హల్లెలూయా. యేసయ్య నా జీవితంలో కార్యం చేశాడు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను, వస్తున్నావా రా అని కేకేసుకుని ఆవిడతో పాటు ఇంకొకళ్ళని, వాళ్ళతో పాటు ఇంకొకళ్ళని ఇలాగే కేకేసుకుని వెళ్ళిపోవటమే. ఆ రోజుల్లో యేసు ప్రభు వారి మీటింగులకి ఇలాంటి మైకులు లేవు, అనౌన్స్మెంట్ లేవు, పేపర్ లేవు, వాల్ పోస్టర్లు లేవు. కానీ ఎంతమంది వచ్చేవాళ్ళు అండ్ వేల మంది. ఇలాంటి సదునైన భూమి కూడా ఉండేది. కొండ మీద కూటం పెట్టేవాడు ఆయన, సముద్రపు దరిన కూటం పెట్టేవాడు, నుంచుంటానికి ప్లేసే సరిగ్గా ఉండేది. అయినా వెళ్ళి గంటలు ఎక్కడుండేవాళ్ళు. హల్లెలూయా. యేసుప్రభు వారు కూటం మొదలు పెడితే ఎప్పుడు ముగిస్తాడో ఎవరికైనా తెలుసా? మందైతే
మన దానికి ఒక టైం ఉంది, మొదలెడతానికి ఒక టైం ఉంది, చెప్పండి, ముగిస్తానికి ఓ టైం ఉంది, అంతేనా లేదా? మీరు గమనించండి. యేసుప్రభు వారి కోటాలకే కొండ మీద కూర్చుని కోట మొదలుపెట్టాడు ఆయన. ఎప్పుడు ముగించాడు రసాలేమో? ముగించలేదు అంటాడు ఏకంగా. ఆయన అడిగితే గొప్ప సాక్షి, అసలు ముగించలేదండి ఇంకా నడుతుంది అన్నాడు. ఇదేననుకుంటా ఎరా, మొదలుపెట్టిన తర్వాత 3 రోజుల దాకా వదల్లా. ఎవరు? ఈరోజు కూడా అలా చేతి ఎలాగుంటుందంట చెప్పండి. మా సౌభాగ్యం గారు అంటే మరీ మంచిది అంటుంది. ఇంక సూర్య సంగతి సూర్యమ్మట వెళ్ళిపోతాడేమో అని, ఇక గొడవ వదిలిపోతుంది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యేసుప్రభు వారు ఆయన ఆత్మలో తీవ్రత కలిగి ఆయన మాట్లాడుతుంటే ప్రజలు అలాగ కూర్చొని ఏం చేసేవాళ్ళు? అర్థం మీకు ఇక్కడ ఎలాంటి పబ్లిక్ చేయడానికి ఏమీ లేకపోయినా వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుని తండోపులకి ఎక్కడికి వెళ్ళేవారు? హల్లెలూయా. మరియకి యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. ఎవరంటే ప్రేమ. అందుకనే ఎవరు ఏమని జరుగుతుందన్న భయపడలేదు. ఇంట్లోకి వెళ్ళి అడుగుంటుంది, ఏమండి మరి యేసయ్య లేగుతాడంట, నాకు చెప్పాడు ముందు, ఆయన ప్రసంగంలో విన్నాను, మరి వెళ్దామండి రండి అంటే, బాబు నేను రానే అన్నాడు. ఎవరు? నువ్వు రావా? మరి ఎవరు వస్తారు? వెళ్ళి ఇంకొకరిని అడిగితే, ఏంటి మీ ఆయన రానండి అన్నాడు. నేను రాను బాబా అన్నారా? ఆత్మీయులు ఉన్నారు చూసారా, భక్తులు దేవుని వలన కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారే. వెళ్దాం, మన ప్రభు ఆయన మాట అన్నాడంటే ఆయన తిరిగి ఏం చేస్తాడు? ఆయన లేస్తాడు అని చెప్పి ఈ స్త్రీల బృందం వెళ్ళారు, కానీ ఏ బృందం వెళ్ళలేదు. అందుకే మీ అందరికీ ఆడవాళ్ళకి చప్పట్లు కొట్టచ్చు. ఏంటి జోస్ నగర్ కొడుతున్నారు, మీరందరూ కొట్టరే? అబ్బో ఇప్పుడు అందుకుంది మన మీరు కూడా కొట్టేస్తున్నారా? కొట్టండి, మీరు కూడా కొట్టండి. ఆడవాళ్ళ కోసమని మగవాళ్ళు కొట్టాలి అసలు లెక్క అయితే. ఏమైనా సాహసాలు చేయాలంటే ఏ సాహసమైనా ఎవరు చేయగలరా? స్త్రీలు చేయగలరా? అవునా కదా? కొంప ముంచుతానికైనా తేల్చుతానికైనా చెప్పండి. యుద్ధాలు జరిగినాయి తెలుసా ఆడవాళ్ళ? తెగ కొట్టేసుకున్నారు. పెద్ద పెద్ద యుద్ధాలకి కూడా ఎవరు కారకులు అనుకున్నారు? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వచ్చిన భాగంలో ఒక విధంగా శరీర బలహీనురాలైన దేవుని కార్యాన్ని రుచి చూచిన మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధి దగ్గరికి వెళ్ళింది. తీర చూసింది, అక్కడ పెద్ద రాయి ఉండాలి, రాయి లేదు అక్కడ. ఇదేంటి రాయి లేదు? అప్పుడే ఆశ్చర్యపోయింది, బాధపడుతుంది. తీర వంగి చూసింది, అక్కడ పుడుకోబెట్టిన బాడీ అక్కడ లేదు, బాడీ లేదు. ఆ మూలన ఒక ఆయన, ఈ మూలన ఒక ఆయన ప్రకాశించు ముఖముతో తలకాయలు నేలకు పెట్టుకుని కనపడుతున్నారు. ఈమె మతి తప్పింది అనలేకలా, అయ్యో నా ప్రభుని ఎవరో ఏం చేశారు? ఎత్తుకుపోయారు అని తప్పించిపోయిన హృదయముతో ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది. యోహాను సువార్తలో, లూకా సువార్తలో మనము చూసినట్లయితే అప్పుడు దేవుని యొక్క దూతలు ఇలా చెబుతూ ఉన్నాయి. ఏమని చెబుతున్నాయి చూశారు? 5వ వచనంలో, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి, మీరు ఎక్కడ వెతుకుతున్నారు? ఆయన ఎక్కడా? ఆయన మృతుడు కాదు, సజీవుడు. సజీవుడైన వానిని మీరు వచ్చి ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారా? మృతులలో ఆయన లేడు. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళ దగ్గర ఉంటారు. బ్రతికినోడు ఎక్కడ ఎతకాలి చెప్పండి? ఇప్పుడు సమాధుల దగ్గరికి వెళ్ళి ఎతికితే ఏముంటుంది అక్కడ? బతికిన వాళ్ళు ఉంటారు అక్కడ? ఎవరుంటారు అక్కడ? చచ్చిపోయిన వాళ్ళే కదా. అక్కడ బ్రతికినోడు ఎవరుండరు అంటే యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి?
ఆయన సజీవుడు. ఇప్పుడు సమాధుల్లోకి మీరు వెళ్ళాల్సిన అవసరము లేదు. అర్థం మీకు ఇక్కడ? చనిపోయిన తరువాత అండి వాక్యం ఏం చెప్పిందంటే మన్నుని మీరు మన్నుగా చెయ్యండి. ఏం చెయ్యండి జాషువా? మన్నుని అండి. మనిషిని దేవుడు మన్నులో నుంచి పుట్టించాడు కాబట్టి, మన్ను అయినది కాబట్టి తిరిగి ఏమైపోవాలి? మన్ను చేయమని చెప్పాడు అంతే. ఎవరిని? అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ వేయమని, అక్కడ ఒక షెడ్ వేయమని, అక్కడ ఒక పెద్ద ఏం కట్టమని, ప్రాకారాలు కట్టమని ఏమని చెప్పాడా? ఏం చేయమని చెప్పాడు? అది మొదట మన్ను, తిరిగి దాన్ని ఏం చేయండి? మన్ను చేయండి. ఎవరు చెప్పిన మాట? అక్కడికి వెళ్ళి ప్రసంగం చేస్తే ఎవరింటాడు? ఎక్కడికి వెళ్ళి? అదే ఇంటి దగ్గరుండి దేవుని మాటలు చెబితే కుటుంబానికి ఆదరణ దొరుకుద్ది. చెప్పండి. వచ్చిన వారు ఆ మాటలు విని వాళ్ళు కూడా రక్షింపతారు. హల్లెలూయా. సజీవులకే మాట చెప్పాలి కానీ అండి మృతుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే, మనము సచ్చినోడి దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేస్తే ఏం ఉపయోగం? అర్థం మీకు ఇక్కడ? ఒకళ్ళు చనిపోతే వాళ్ళు అన్నారు, మీరు ప్రార్థన పెట్టాల్సి వస్తే సమాధి దగ్గర పెట్టండి కానీ మా ఇంటికాడ పెట్టొద్దండి అన్నారు వాళ్ళు. ఎక్కడ పెట్టకూడదంట? ఎక్కడ పెట్టమన్నారు? వెళ్ళి మీరు ఏం వాక్యం చెప్పాల్సి వస్తే ఎక్కడ చెప్పండి? సమాధి కాడ చెప్పండి. మా నాన్నగారి యొక్క వాక్య జ్ఞానపు ఆలోచన ఎలా ఉంటుందంటే, అక్కడికి వెళ్ళి చెబితే అక్కడ ఎవరుంటారు? ఎక్కడ? వాళ్ళు మృతులను మన్ను చేయమన్నాడు. మళ్ళీ మనం ఇంకేం చేయక్కర్లేదు. ఏం చేయక్కర్లా అండి. వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత ఆ రోజున వెళ్ళి ఒక దండేసి రావాలంటే కుటుంబ సభ్యులు వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి ఓ దండేసి రావటం అంతవరకే. కానీ అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చుని, అక్కడే నిలబడి, అక్కడే పాటలు పాడి, అక్కడే వాక్యం చెప్పి ఎక్కడ? ఆడికి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆజ్ఞాపించిందే మనం చెయ్యాలి. సొంత పెత్తనాలు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వారితో యేసు ప్రభువారు అండి ఆయన సమాధి చేయబడిన తరువాత దేవుని దూత వారితో మాట్లాడుతుంది. వీరు సజీవుడైన వారిని మీరెందుకు ఎక్కడ వెతుకుతున్నారు? చచ్చినోళ్ళే మీరు ఎందుకు వెతుకుతున్నారా? చచ్చినోళ్ళు ఆయన లేడు, బ్రతుకుయాడు కాబట్టి ఆయన బ్రతుకున్న వారి మధ్యలోకే వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? అదే దేవుని వాక్యంలో మీరు చూడండి. మీరు మర్చిపోయారేమో అని చెబుతున్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట ఏం చేసుకోండి. మత్తయి సువార్తలో ఇదే మాట చెప్పబడింది. ఇక్కడ ఇదే మాట చెబుతున్నాడు. ఏమని చూసారా? ఆయన ఏం చేయాల్సి ఉంది? యోహాను గారు ఎదురు కుర్చీ ఖాళీ ఉంది, ఇటు వచ్చి రైట్ జాగ్రత్త వేయండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం దేవుని మాటకు సెలవిచ్చేది ఏమిటనంటే ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన 3వ దినాన తిరిగి లెగుస్తాడు. ఖచ్చితంగా అలాగే ఏమయ్యాడు చెప్పండి? ప్రభువారు 3వ దినాన ఆయన తిరిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆత్మస్వరూపుడిగా మన మధ్య సంచారము చిన్నాడు. ఇప్పుడు మన మధ్య సంచారము చిన్నాడు. ఆయన ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్న దేవుడు కాదు చెప్పండి. సమాజంలో లేడు. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి. అందుకనే మనము ఇక్కడ ఎవరి బొమ్మ పెట్టం? యేసయ్య బొమ్మ పెట్టం. కొన్నిసార్లు కొంతమంది బొమ్మ పెడతారు. ఏ బొమ్మ? యేసయ్య బొమ్మ పెడతారు. ఇంకా పెట్టినోళ్ళు తిన్నగా ఉండలేక అక్కడ ఒక మిలుకుమనే బలుపన్నా పెడతారు. లేదనుకోండి కొవ్వొత్తన్నా పెడతారు, అగర పుల్లన్నా అంటారు. ఎక్కడ? అదేదో మీ తలకాయ దగ్గర కూడా పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటారా? ఎందుకు పెట్టరా? దోమల చక్రం కూడా వెలిగించినవరు. ఎక్కడ? తలకాయ దగ్గర. వెలిగిస్తే మీకు భయమే. ఏ భయం? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరే పెడతారు. ఏంటయ్యి ఎర్రమురలే? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కొవ్వొత్తి ఎందుకు పెడతారా?
చిలక ఎగిరిపోయింది కదా. ఆత్మ దీపం ఆరిపోయింది కాబట్టి, ఆరిపోయిన దీపాన్ని చూడకూడదు కాబట్టి నెత్తికాడు ఇంకో దీపం అంటాం. అర్థం మీకు ఇక్కడ. ఇప్పుడు యేసుప్రభు వారు ఆరిపోయాడా? ఆయన ఏమయ్యాడు? పునరుద్ధానుడై తిరిగి ఆయన మృతుల్లో లేడు. ఎక్కడున్నాడు? ఆయన సజీవుడు. ఆయనకి మనం ఏం పెట్టక్కర్లేదు చెప్పండి. ఆయన బొమ్మ దగ్గర కొవ్వొత్తి వెలిగించక్కర్లేదు. ఆయన బొమ్మ దగ్గర మనము చెప్పండి ఒక అగరపుల్ల ఏమి చెప్పలా. హల్లెలూయా. ఆయన సజీవుడై మన మధ్య సంచారము ఏం చేస్తున్నాడు? మనం ఆరాధించు దేవుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరు? సజీవుడు. నేను ఇక్కడ కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ వచ్చిన భాగాలలో మొదట మనము ఒక మాటని మనము ధ్యానం చేసుకున్నాం. అదేమిటి అని అంటే, యేసు ప్రభుల వారు ఆయన పునరుద్ధానుడై ఏం చేశాడు? తిరిగి లేచే ముందు ఏమన్నాడు తెలుసా? నేను 3వ దినాన తిరిగి లెగుస్తాను అన్నాడు. ఆయన ఖచ్చితంగా 3వ దినాన్ని ఏం చేశాడు? ఆయన ఏమయ్యాడు? అది ఎప్పుడు? తెల్లవారుజామున. రామా ప్రభుత్వం ఎంత బంధించినా, రామా ప్రభుత్వ బంధకాలు ఏమి ఆయన పునరుద్ధానాన్ని ఏం చేయలేకపోయినవి, ఆపలేకపోయినాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. అర్థం మీకు ఇక్కడ. ఆయన 3వ దినాన లెగుస్తానన్నవాడు తిరిగి లేచాడు. రామా ప్రభుత్వం దాని బలము ఆయన ఏం చేయలేకపోయింది. ఒకటి. రెండవది, దేవుని కార్యాన్ని చూచిన మరియా హృదయము ఏమైంది చెప్పండి? కృతజ్ఞతా భావముతో. అంతే. దేవుని ప్రజలము దేవుడు చేసిన మేలులు బట్టి మన హృదయము కృతజ్ఞతా భావముతో పోవాలి. దేంతో నిండిపోవాలి? కృతజ్ఞతా భావముతో నిండిపోతే మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని, తానుకున్న హృదయపూర్వకంగా ఉన్న ప్రేమ మొట్టమొదట యేసు ప్రభు ప్రత్యక్షత మరియకే దొరికింది. హల్లెలూయా. పేతురు చూడల యేసుప్రభు వారిని మొదట. యోహాను చూడాల. యోహాను అంటే యేసయ్యకి ఇష్టమే. తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకి అప్పచెప్పాడు. అలాంటి యోహాను గారు కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుప్రభు వారిని చూడడానికి ఫస్ట్ లేవగానే చూడలేదు. ఆ భాగ్యం ఎవరికి దొరికింది? ఎందుకు దొరికింది? మరియ అంటే తనకెంతో చెప్పండి పిచ్చి ప్రేమ. హల్లెలూయా. మనము దేవుని ఎడల అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఈ పునరుద్ధాన దినాన మనం గుర్తించాలి. మూడవది, ఆయన సజీవుల్లో ఎతకాలి కానీ చెప్పండి మృతుల్లో మనం ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన మన మధ్య సంచారము చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన యెరూషలేములో గొల్గోతా కొండ దగ్గర వేయబడిన సమాధిలో ఆయన లేడు, అక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన మన మధ్య ఏం చేస్తున్నాడు? పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడై ఆయన మన మధ్య సంచారము. ఇప్పుడు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసు ఎలాగూ తిరిగి లేచాడో మనము కూడా అలాగూ తిరిగి ఒక రోజున ఏమవ్వాలి? లేపబడాలి. అందుకే అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒట్టుగానే ఉంటుంది, అది చస్తే ఏమవుద్ది? ఫలించుద్ది. ఒక గింజ చచ్చి దాంట్లో మొలకొచ్చి కొన్ని కంకిలు ఏం చేస్తుంది చెప్పండి? హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక ఆ పునరుద్ధాన ఫలము మనందరికీ పునరుద్ధానాన్ని కలిగజేస్తుంది. హల్లెలూయా. మరణంతో మన జీవితం ముగింపు కాదు. మరణము ఒక కామ మాత్రమే, మరణము ఒక ఎడబాటు మాత్రమే. ఇంకా బాగా అర్థమయ్యేలా చెబుతాను. అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా చెప్పండి, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు? అమెరికా వెళ్తారు కదా, కొంతమంది దుబాయ్ వెళ్తారు. వాళ్ళు 1 సంవత్సరమో 3 సంవత్సరాలు పెట్టుకుంటారు, కొంతమంది ఒకవేళ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పోయాక వాళ్ళు వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబీకులందరితో కలిసి సంచారం చేస్తారు కదా.
అది ఎడబాటే. ఏది చెప్పండి? వాళ్ళు దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఏం కలిగింది? కుటుంబానికి వాళ్ళకి కొద్దిగా ఎడబాటు. సముద్రం యువతలు ఉన్నారు, సముద్రం అంతే. కొంచెం ఏముంది? మరణము కూడా క్రైస్తవుడికి ఏంటి? మరణము ఇంక శాశ్వతమైనది అనడానికి ఏమండి. అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా ఏమండి? ఒక్కొక్కసారి 2 రోజులు ఉంచేస్తారు, ఒక్కో రోజు ఉంచేస్తారు ఏమండి. ఏం చేస్తారు? ఒక్కో రోజు 2 రోజులు ఉంచేస్తారు. ఎందుకంటే ఆఖరి చూపండి, కూతురు రావాలండి. ఎవరు రావాలి? అంతేనా? మళ్ళీ ఇంకేమెవరో కనపడరు కదండి. ఇదే ఏ చూపు? ఏది? ఇదే ఫైనల్ చూపు అంటారు. కాదు, ఇంకో చూపు ఉంది మనకి. చెప్పండి ఎక్కడ? మారు మనసు పొందినోడు దేవుని దగ్గర ఉండి అక్కడ చూద్దాం. ఒకవేళ మారు మనసు పొందకుండా చచ్చారనుకోండి, వీళ్ళ నరకంలోకి వెళ్తే అక్కడ నరకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్తారండి. అర్థమైంది మీకు? ఇక్కడ గుర్తుపడతారు. గమనించండి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు యేసు మృతి పొంది ఏమయ్యాడు? తిరిగి చెడు. హల్లెలూయా. ఆయన సజీవుల్లో ఉన్నాడు, ఆయన మృతుల్లో లేడు, ఆయన బతికినోళ్ళలో ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై ఏమై ఉన్నాడు? లేచి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పునరుద్ధానుడైన ప్రభు యొక్క జీవితం మనకి చాలా తేటగా తెలియచేసేది ఏమిటనంటే, తర్వాత ఒక జీవితము ఉంది. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఉండగా అక్కడ ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ ఉండంగా? చెప్పండి, ఎక్కడ ఉండంగా? కొంతమంది దుబాయ్ వెళ్ళి ఇండియాలో ఇల్లు కట్టుకుంటారు కదా. కొయిట వెళ్ళిన వాళ్ళల్లా ఏం కడతారు? ఇక్కడికి వచ్చి ఏదో రకంగా గూడు ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇక్కడుండి కొద్దిగా మాట్లాడచ్చు కదా గట్టిగా. ఆకలి వస్తుంది అప్పుడే. ఏమి ఆకలి అప్పుడే వద్దు, 1 గంట దాకా మనకి అయినా వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం బెంగెట్టుకున్నావు నువ్వు? కొంతమంది ఏదో బెంగెట్టేసుకుని మొహంలో 1 గంట దాకా పెట్టరంట. భయపడకండి. హల్లెలూయా. మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం, మనం ఇక్కడుండి ఎక్కడిల్లు? ఎక్కడిల్లు? పరలోకం ఇల్లు. యేసయ్య చెప్పాడు, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెబుతాను. నా తండ్రి దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి. మీ అందరి కొరకు నేను వెళ్ళి అక్కడ నివాసములను మీకు ఏం చేస్తాను? సిద్ధపరుస్తాను. అప్పుడు శిష్యులు అంటారు, మరి మాకు దారిలో తెలుసు అన్నాడు. అప్పుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేను వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అపోస్తుల కార్యంలో యేసుప్రభు వారు ఆయన ఆరోహణం అయిపోతుంటే గలిలయ మనుషులందరూ అలాగే ఏం చేస్తున్నారంట? చూస్తున్నారు. చూస్తుంటే చెబుతున్నది దేవుని దూతలు, యేసు ఎలాగూ ఆరోహణం అవుతున్నాడో అలాగే తిరిగి మళ్ళీ ఏమవుతాడు? ఆయన ఆరోహణం అవుతాడు. ఆయన మరలా వస్తాడు. వెళ్ళినోడు మరలా తిరిగి ఏం చేస్తాడు? ఆయన వచ్చేటప్పటికి సంఘము ఏమై ఉండాలి? సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆత్మీయంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొంది అండి ఆయన అడుగు జాడల్లో మనం ఏం చేయాలి? నడవాలి. ఎవరు అడుగు జాడల్లో నడవాలి? అర్థం మీకు ఇక్కడ అండి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యములో చెప్పండి ప్రవేశిస్తారు, నిత్యత్వంలో ఉంటారు. మారు మనసు పొంది బాప్తిసం పొందకుండా పరలోక రాజ్యంలో ఉంటారా? ఉంటారా? ఉండలేరా? చెప్పండి. మేము ఉంటామండి, మాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి, మేము పాస్టర్ గారిని పిలుచుకుంటామండి, అప్పుడప్పుడు కూటం పెట్టించుకుంటామండి, పాస్టర్ గారికి గారెలు కూడా పెడతామండి, పాస్టర్ గారికి పాలు కూడా ఏం చేస్తామండి? ఇస్తామండి. నేను మీకు తెలవపోయిద్ది, ఓసారి పాస్టర్ గారిని కౌరంపండి, ఆయనే చెబుతాడు మా గురించి. ఇలాంటి రికమెండేషన్ చేద్దాం అనుకోకండి. ఎక్కడా ఒకడు అనుకున్నాడంట,
నేను మారు మనసు పొందను, మా అమ్మ మా నాన్న దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు ఎప్పుడైతే రాకుండా చెల్లిపోతుంది అంటారో మా అమ్మకి నేనంటే ఎంతో ప్రేమ కాబట్టి వెళ్ళేటప్పుడు కన్నా కొద్దిగా ఏం చేద్దే లెగ్గొడద్దు కాబట్టి లెగ్గొట్టి వెళ్ళేటప్పుడు మా అమ్మ లెగ్గొట్టగానే కాలెట్టేసుకుంటాను, మా అమ్మ వెళ్ళిపోతుంటే వెనకాల వెళ్ళిపోతాను అనుకుంటున్నాడంటే ఈడేం పొందకుండా అండి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నాడంట, కాలెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడంట. కాలెట్టుకుని వెళ్ళిపోతాను కాలు ఏముండదు, ఎందుకని ఈ శరీరం ఇక్కడే ఉండిపోద్ది. మహిమ శరీరంతో ఏమైపోతారు, రెప్పపోట్లో ఏమైపోతారని ఉంది. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే కొద్దిగా విరమించుకోండి. ఎలాంటి అర్థం మీకు ఇక్కడ మనము పునరుద్ధానుడైన ప్రభు యొక్క పునరుద్ధానము మనకి కూడా ఒక పునరుద్ధానాన్ని గుర్తు చేసింది. హల్లెలూయా. మనము తిరిగి లేవలసిన వారమై ఉన్నాం. మరణపు ముళ్ళు ఏం చేయబడింది, ఎరవబడింది. మరణపు కోరలు తీసివేయబడింది. మరణము ద్వారా వచ్చే నిత్య మరణము ఏం చేయబడింది, తీసివేయ కొట్టివేయ. హల్లెలూయా. మనం నిరంతరము జీవించాలి అని అంటే ఖచ్చితంగా వాక్యం చెప్పినట్లు మారు మనసు పొందాలి. చెప్పండి, బాప్తిస్మము. ఎవరైతే చెప్పండి మారు మనసు పొంది బాప్తిస్మము పొందుతారో వారు ఎక్కడుంటారు కదా, వారు మహిమ శరీరాన్ని ధరించి ప్రభు వచ్చినప్పుడు లేచి ఎవరితో వెళ్ళిపోతారు. హల్లెలూయా. యేసయ్యతో యుగయుగాలు ఉండాలనుకున్న వాళ్ళందరూ చెప్పండి, యేసయ్య లేచినట్టు నేను తిరిగి లేవాలనుకుంటే మీరు ఏం పొందాలి, మారు మనసు పొంది ఇంకా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా మారు మనసు పొందకుండా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే ఆ పప్పులు ఏమవ్వో చెప్పండి, కుదరం. అర్థం మీకు ఇక్కడంటే ఏదో విధంగా చలమని అయిపోద్ది, కానీ అక్కడ ఇలాంటి పప్పులేవి, ఇక్కడ ఏదో రికమెండేషన్ ఉంటే అక్కడ అలాంటి ఏమి. అందుకే ప్రతి ఒక్కరూ ఏం పొందాల్సిందే. హల్లెలూయా. అది చెయ్యలేదంటే మనము మృతుల్లో నుండి మృతుల్ని ఎతుకుతున్నట్టే. సచ్చినోడి దగ్గరికి వెళ్ళి సచ్చినోడి దగ్గరికి వస్తే ఏముంటుంది చెప్పండి. ఒకడు వచ్చి అంటాడు, ప్రభువా నేను వచ్చి నిన్ను ఏం చేయాలనుకుంటున్నాను వెంబడించు కదా. యేసు ప్రభు వారు అంటాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే, అయ్యా ఇప్పుడు రానయ్యా, ఇంటికి వెళ్ళి మా నాన్న చచ్చిపోయేలాగా ఉన్నాడో వెళ్ళి అన్ని పాతి పెట్టుకుని ఏం చేస్తాను. అప్పుడు ప్రభు అంటాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతాడు ఏమని, సమయము ఏమైపోతుంది, అజ్ఞానుల వలె కాక సమయమును మీరేం చేసుకోండి, సద్వినియోగం చేసుకోనండి. చదువుదాం చూడండి ఒకసారి. కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఏం చేయమన్నాడు అక్కడ కదా. 14వ వచనాన్ని ఒకసారి చదవండి అక్కడ. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. చాలు. ఏమన్నాడు అక్కడ, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంటే సచ్చినోళ్ళలో నుంచి లేము. అర్థం మీకు ఇక్కడ సచ్చినోళ్ళు ఎవరుంటారో, సచ్చినోళ్ళు ఉండాలి. సచ్చినోళ్ళు బతికినోడిని ఎడితే కవిత తెలుసా, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఒక రోజు వరకు కూర్చోగలం, కానీ అంతకంటే ఎక్కువ 2 రోజులు కూర్చోవలసి వస్తే కొద్దిగా మాట్లాడచ్చు కదా. మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన వెంటనే ముక్కులో దూదులు, నోట్లో దూది, చెవులో దూది ఏం చేస్తారు మనోళ్ళు, పెడతారు. దుర్గంధం ఏమవ్వకుండా రాకుండా. దాన్ని అలాగే కనుక ఏం చేస్తే చెప్పండి. జాగ్రత్త గమనించు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, సచ్చిన వాళ్ళని కనుక అలాగే ఉంచామనుకోండి, బతుకున్న వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోతాం. అర్థం మీకు. ఒక సాధువు గారు అన్నాడంట, ఏమన్నా తెలుసా, యేసు ప్రభువే లెగుత్తం కాదు,
నేను కూడా ఏం చేస్తాను, లెగుతాను. యేసయ్య లెగిసాడేంటి, నేను కూడా ఏం చేయగలను, ఆయన అద్భుతాలు చేయటం కదా నేను చేస్తాను. ఇదిగో ఆయన 3వ దినాన్ని లేచాడు, నేను కూడా 3వ దినాన్న నేను చచ్చిపోయిన వెంటనే మీరేం చేయకండి, సమాధి మాత్రం చెయ్యొద్దు, అలాగే ఉంచండి అన్నాడంట. అలాగే ఉంచమంటే వీళ్ళు ఏం చేశారనుకున్నారు, అలాగే ఉంచేశారు. ఒక రోజు ఉంచేశారు, రెండో రోజు ఉంచేశారు. కంపు కొట్టినా కూడా ఈ శిష్యులందరూ కలిసి గిరగిరా తిరుగుతున్నారంట. ఏమని, లెమ్ము సాధువా, లెమ్ము లెమ్ము సాధువా, లెమ్ము లెమ్ము సాధువా, లెమ్ము లెమ్ము సాధువా. ఎక్కడ వీళ్ళకి ఉంటాయిగా ఏంటి, తాళాలు పట్టుకుని గిరగిరా తిరుగుతా అండి. ఒకరోజు లెమ్ము లెమ్ము సాధువా అంట, తర్వాత ముక్కు మూసుకుని లెమ్ము సాధువా అంట మొదలెట్టారు. ఎందుకు, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతున్నాడు కానీ ఏమవుతులేదు. ఈ కంపు చుట్టుపక్కల వాళ్ళందరికీ వచ్చేసి వాళ్ళందరూ తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారనుకున్నారు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు గబగబా వచ్చి రే ఏంటంటే మా సాధువులు ఎగుతానన్నాడు. ఇప్పటికి 4 రోజులు అయిందా, ఇంకేమవ్వలేదు, రే ఇంకొక రోజు ఉంచామంటే ఇక్కడ అందరూ ఏమైపోతాం అండి. అప్పుడు కప్పెట్టిన సాధువు అంటే ఇప్పుడు కూడా ఏమవ్వలేదంట. ఈ మధ్య మళ్ళీ ఎవడో నూజివీళ్ళలో ఒకడు అలాగే లెగుతానన్నాడు, నాన్న కూడా కప్పెట్టకుండా ఉంచారు. ఉంచితే అక్కడ కూడా ఇదే గొడవ. ఏ గొడవ అర్థం మీకు? ఇక్కడ మనుషులు అప్పుడప్పుడు ఏం చేస్తారు చెప్పండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడు, ఆయన తిరిగి ఏమయ్యే దేవుడు లేచాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. ఎవరు? ఆయన తిరిగి లేచిన. కాబట్టి ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనందరము కూడా చెప్పండి, ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన మనందరము కూడా రక్షింపబడి నిత్య పునరుద్ధానములో మనము పాలిభాగస్తులము. హల్లెలూయా. అర్థం మీకు? ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏం చెప్పా నేను, చెప్పండి. మొదటిది, రామ ప్రభుత్వం కంటే ఆయన పునరుద్ధాన బలము శక్తి కలిగింది కదా. రెండవది, ఆయన్ని బాగా ప్రేమించింది కనుక మొట్టమొదట ఎవరిని చూడగలిగింది. మూడో విషయం ఏమిటి అని అంటే చెప్పండి, మృతులలో కాదు మనం ఎతకాల్సింది, సజీవుల్లో మనము ఎతకాలి. మన దేవుడు ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు. ఆయన మృతుల్లో ఉన్న దేవుడు కాదు, సజీవుల్లో ఉన్న దేవుడు. అక్కడే మనము ఇందాక చదువుకున్న భాగంలోనే ఒక మాట లూకాసు వార్తలో 12వ వచనం చదువుదాం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిచి కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి ఏంటంట, ఆశ్చర్యపడుచు ఏం పడ్డాడంట. ఏంటి ఆశ్చర్యం? ఈ స్త్రీలు వెళ్ళి చెప్పారు, ఇదిగో లేచాడంటరా అంటే ఎక్కడ లెగుతాడు అని వాళ్ళందరూ పైన వాళ్ళు ఏం చేశారనుకున్నారు. 11వ వచనంలో మనం చూస్తే ఎలా ఉన్నాయి, వెర్రి మాటలాగా ఉన్నాయంట. ఏంట్రా లేచాడా, నోర్మై పిచ్చోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఎర్రి మాటల్లాగా మాట్లాడి వీళ్ళు ఎర్రోళ్ళు అన్నారు. ఎవరిని? మరియమ్మని ఏమన్నారు ఇప్పుడు చెప్పండి. దేవుని మీద పిచ్చి ప్రేమ కలిగిన మరియని ఎర్రోళ్ళని పిలిచారు వాళ్ళు. కానీ అండి ఈ వచ్చిన భాగంలో మనం చూస్తే ఇక్కడ మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? పేతురు అయితే అంటున్నాడు, జరిగినంతటిని వెళ్ళి చూసొచ్చి అంటే ఇది జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్య, ఆయన పునరుద్ధానము పేతురుకి ఆశ్చర్యాన్ని. పేతురు జీవితంలో చాలా ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. ఏం ఆశ్చర్య కార్యాలు? పేతురు కళ్ళలారా కొన్ని అద్భుతాలు చూచాడు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలలో చాలా అద్భుతాలు జరగటం కళ్ళారా పేతురు ఏం చేశాడు? చూశాడు. కుంటోళ్ళు నడవటం చూశాడు, గుడ్డోళ్ళు చూపు పొందటం చూశాడు, చచ్చిపోయిన యాయిరు కుమార్తె లేవటం చూశాడు. ఇలాంటి కొన్ని అద్భుతాలు ఎవరు చూడగలిగారు? చూశాడా? కానీ అవన్నీ
ఒక ఎత్తు అయితే, యేసు ప్రభు పునరుద్ధానుడు లేవటం తన జీవితంలో ఒక ఆశ్చర్య. హల్లెలూయా. అక్కడ పేతురు మాట్లాడుతుంటున్నాడు, అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఎక్కడికి వెళ్ళిపోయాడంట అంటే, ఇంత రామా ప్రభుత్వం ఇంత కఠినదిట్టంగా ఉన్నప్పుడు, హేరోదు ఇలా ఉన్నప్పుడు, పిలాతు ఇలా ఉన్నప్పుడు, ఇక్కడున్న యాజకులు ఇలా ఉన్నప్పుడు, ఇక్కడున్న ప్రవక్తలు ఇలా ఉన్నప్పుడు, రామా సైనికులు ఇలా కాపలా కాసిన ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఎలాగూ లేచాడు. ఆయన లేచిన విషయము పేతురుని ఆశ్చర్యచకుతుడిని. హల్లెలూయా. ఈరోజు మీకు కూడా నేను చెబుతున్నాను, దేవుని క్రియలు మన బ్రతుకుల్లో కూడా ఆశ్చర్యాలు. మనల్ని ఎలా దీవిస్తాడో మన దేవుడు మనకి తెలియదు, ఎలా నడిపిస్తాడో తెలియదు. ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఏం చేయగలము చెప్పండి? చూడగలం కదా. ఈరోజు మనలందరము పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ఆయన మృతుల్లో లేడు, ఆయన ఎక్కడున్నాడు? ఆయన్ని మనం రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, పునరుద్ధానపు అనుభవాన్ని మనం కలిగితే అండి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మన బ్రతుకులు ఏం చేయగలం? మనం చూడగలం. కాబట్టి ఈ దినం మనమందరము కూడా మన హృదయాన్ని మన అంతరంగంలో పరిశీలన చేసుకుని కొన్ని క్షణాలు మనమందరము ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. అందరూ తల్ల వంచి చక్కగా మోకరించగలిగిన మోకరించి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఈ దినం ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు చేసింది. దేవా, రోమ చక్రవర్తి బలము కంటే, రోమ అధికారము కంటే నువ్వు శక్తిమంతుడువు నాయన. నువ్వు శక్తిమంతుడు. నిన్ను ప్రేమించిన మరియని నువ్వు ప్రేమించావు నాయన. మరియలాగా నిన్ను ప్రేమించే వ్యక్తిగా నన్ను చెయ్యి నాయన. నాయనా, మేము మృతుల్లో ఎతకటం కాదు, సజీవుడిని ఎతకాలి. నువ్వు సజీవుడివై ఉన్నావు. నీ పునరుద్ధాన బలాన్ని మేము వెతకాలి. నీ పునరుద్ధానము మా పునరుద్ధానముగా మారాలి ఒక రోజున. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అలా ఉన్నప్పుడు పేతురు చూసిన ఆశ్చర్య కార్యము నీ జీవితంలో కూడా చూస్తావు. ఒక్కటి కాదు ఆశ్చర్యము, ఇప్పటికే చాలా ఆశ్చర్య కార్యాలు చూసావు. పేతురు తన జీవితంలో చాలా ఆశ్చర్య కార్యాలు చూశాడు. కానీ రియల్గా ఆ రోజున సమాధి దగ్గర నుంచి ఇంటికి వెళుతూ చెప్పుకున్నాడు, ఇది ఎంత ఆశ్చర్యము, ఇది ఎంత అద్భుతము. యేసు పునరుద్ధానాన్ని రియల్గా చూడగలిగితే నీ జీవితంలో అది గొప్ప ఆశ్చర్యముగా మారబోతుంది. ప్రార్థన చేసుకోనండి. గొప్ప దేవానికి వందనాలు. మా అందరితో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. విన్న మాటలు అందరి హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి, కొంతమంది మరి బాప్తిసం తీసుకోవాలని ఆశపడుతున్నారు. దేవా, ఇంకా ఎవరైనా తీసుకోవడానికి ప్రేరేపించబడింది, ఇప్పుడే వారి జీవితాల్లో మీ కార్యము చేసి ఇది ఆశలను బలపరిచి వాడుకోమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. అందరూ కూడా కూర్చోండి.